గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్లైన్ బెట్టింగ్ ను ఇకపై తీవ్ర నేరంగా పరిగణించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా బెట్టింగ్ కు పాల్పడితే శిక్ష తప్పదని, భారీ జరిమానాలు విధించేలా ఆన్లైన్ గేమింగ్ బిల్లును రూపొందించినట్లుగా తెలిపింది. ఈ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఇకపై ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ పై కేంద్రమే నేరుగా నిఘా పెట్టనుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్ ఆగడాలకు మన దేశంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈజీ మనీ కోసం అత్యాశతో కొందరు, వ్యసనాల బారిన పడి ఇంకొందరు గంటల కొద్దీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ లో మునిగి తేలుతున్నారు. గతంలో ఈ వ్యసనం కొంతమంది యువత వరకే పరిమితమవగా ఇప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రతి రంగానికి చేరింది. అయితే ఈ బెట్టింగ్ ఆడే ప్రతి 100 మందిలో దాదాపు 95% మంది డబ్బులు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. డబ్బులు పోగొట్టుకున్న చాలా మంది తమ ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకపై ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, బుధవారం అంటే ఈరోజు లోక్సభలో కీలకంగా 4 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. సో మొదటిగా చూసుకుంటే తీవ్రమైన నేరారోపణలు ఉన్న రాష్ట్ర లేదా కేంద్ర మంత్రుల్ని పదవి నుంచి అంటే 30 రోజుల పాటు 30 రోజులు కనుక వాళ్ళ మీద ఉంటే మాత్రం 31వ రోజు నుంచి పదవి నుంచి డైరెక్ట్ గా తొలగించేటటువంటి ఒక బిల్లు. ఇంకొకటి గేమింగ్ యాప్స్ కి సంబంధించి. సో ఈ 2 బిల్లుల్లోనూ స్పెసిఫిక్ గా వాళ్ళు ఏమని మెన్షన్ చేస్తున్నారు? సో ప్రధాన ఉద్దేశం ఏమనుకోవచ్చు? రైట్ రాధిక, ఇక రేపటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియబోతున్న నేపథ్యంలో పలు కీలక బిల్లులను ఈ 2 రోజులు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దానిలో భాగంగా మీరు చెప్పినట్టుగా ఈ క్రిమినల్స్ బ్యాగ్ ఎవరైతే ఉందో ఇటు ప్రజా పాలకులు ఎవరున్నట్టు కేంద్ర మంత్రులు కానీ, సీఎంలు కానీ, ప్రధానులు కానీ అటువంటి వారికి సంబంధించిన ఒక బిల్లు అని అంటే 4 రోజులకు సంబంధించి జైలు శిక్ష పడిన వారికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఒక బిల్లు ఒకటి ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు చర్చ ఏ విధంగా జరుగుతుంది అది కూడా చూడాల్సింది. దానితో పాటు ఆన్లైన్ గేమింగ్, ఈ గేమింగ్ పైన, ఆన్లైన్ గేమింగ్ పైన కేంద్ర ప్రభుత్వం ముక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే నిన్న కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై ఈ యాప్ ను బ్యాన్ చేయాలి, గేమ్ ను బ్యాన్ చేయాలి ప్రకారం ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆన్లైన్ లో బెట్టింగ్ కడితే అట్టి వారికి కూడా జైలు శిక్ష విధించే విధంగా కూడా కేంద్రం చర్యలు తీసుకోబోతుంది. దాదాపు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ గేమింగ్ ను నియంత్రించడానికి ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదించింది. ఈ రోజు ఈ చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కూడా సన్నద్ధమైంది. ఇక నిషేధిత బెట్టింగ్ యాప్ల తరపున ఎవరైనా ప్రచారం చేస్తే కనుక జరిమానా విధించేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పించే విధంగా కూడా ప్రతిపాదన పెట్టినట్లు కూడా తెలుస్తోంది. అంటే ఇది ఒక వ్యసనంగా పిల్లల్లో, మరి ముఖ్యంగా పిల్లల్లో అయితే ఇది ఒక వ్యసనంగా మారింది. ఆన్లైన్ గేమింగ్ అనేది నిరంతరం ఆడుతూనే ఉన్నారు. అనేక మంది ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఈ ఆన్లైన్ గేమ్ ఆడడం వల్ల అనేక మంది అప్పులు పాలయ్యి వారు చనిపోవడమే కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బలి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఆన్లైన్ గేమింగ్ లో అప్పులు కావడం, మళ్ళా వేరే దగ్గర దాన్ని డబ్బులు తెచ్చుకోవడం, మళ్ళీ దాన్ని కట్టలేక ఒత్తిడికి గురై కుటుంబ సభ్యులకు ఏం చెప్పుకోలేక కొంతమంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారందరూ కూడా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పిల్లల జీవితాల్లో ఆన్లైన్ గేమింగ్ ప్రమాదంలో పడేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేసింది. ఇది కేంద్ర విద్యాశాఖ వారందరూ కూడా అప్రమత్తం చేసి వారికి అవగాహన కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనేక మార్గదర్శకాలను కూడా కేంద్ర విద్యాశాఖ జారీ చేసింది. ఇక మొత్తం గేమింగ్ లావాదేవీలు అలాగే రియల్ మనీ గేమ్ల ప్రకటనలను కూడా నిషేధిస్తూ కూడా కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. రియల్ మనీ ఆన్లైన్ గేమ్ల నిధులను ప్రాసెస్ లేకుండా బ్యాంకులు కూడా నిషేధం విధించారు. ఇక ప్రతిపాదిత ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ అండ్ ప్రమోషన్ చట్టం ప్రకారం బ్యాంకులు అలాగే ఆర్థిక సంస్థలు రియల్ మనీ ఆన్లైన్ గేమ్ల కోసం నిధులను ప్రాసెస్ చేయడానికి లేదా వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి అనుమతించకుండా ఈ బిల్లును ప్రతిపాదిస్తోంది. ఇక రియల్ మనీ గేమ్ ను ప్రోత్సహించే ప్రకటనలపై కూడా పూర్తిగా నిషేధం విధించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా నిన్న ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ స్పోర్ట్స్ అలాగే ద్రవ్యేతర నైపుణ్య ఆధారిత గేమ్లను కూడా
నిరంతరం ప్రోత్సహించడం, నమోదు కానీ లేదా చట్టవిరుద్ధమైన గేమింగ్ ప్లాట్ఫామ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. ఇక ఈ గేమ్లను ప్రోత్సహించే ప్రకటనలపై పూర్తిగా నిషేధం విధించడంతో పాటు ఈ స్పోర్ట్స్ ప్రకటనలపై మొత్తం నిరంతరం వీటన్నిటికి సంబంధించి కూడా పర్యవేక్షణ ఉంటుంది. దీనిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక 2023 అక్టోబర్ లో ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లపై 28% జీఎస్టీ విధించినప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. ఆన్లైన్ గేమ్ల నుండి గెలుపోటముల నుంచి కూడా 30% వరకు కూడా పన్ను అనేది విధిస్తున్నారు. ఇక ఆఫ్షోర్ గేమింగ్ ఆపరేటర్లు భారత పన్ను పరిధిలోకి తీసుకురావాలి, వారందరూ కూడా భారతకు సంబంధించిన పన్ను పరిధిలోకి తీసుకురావాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ 2023లో భారతీయ న్యాయ సంస్థ చట్టం కింద కొత్త క్రిమినల్ నిబంధనలు అధికారిక బెట్టింగ్ క్రిమినల్ నేరంగా పరిగణించి 7 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అలాగే జరిమానాలు విధించే అవకాశం అయితే ఈ కొత్త చట్టం వల్ల ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి మరోవైపు ఈ క్రిమినల్ నేరాలకు సంబంధించి కానీ చరిత్రవాదులకు సంబంధించి మంత్రులకు సంబంధించి కానీ కేంద్ర మంత్రులకు సంబంధించి ఇటు రాజకీయ నేతలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలనే బిల్లును కూడా ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. దాంతో పాటు ఇటు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన హోదాకు సంబంధించి కూడా బిల్లు అనేది రాబోతుంది. ప్రత్యేక బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి గతంలో హోదాను తీసేసిన నేపథ్యంలో ఇప్పుడు దానికి ఒక హోదాను కూడా కల్పించాలని కూడా ప్రధానంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఈ రోజు దానికి సంబంధించిన అంశంపై ఇటు లోక్సభలో బిల్లును ప్రవేశపెడతారు. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో కూడా ఈ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈనాటి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అని గతంలో జమ్మూ కాశ్మీర్ అలాగే లద్దాఖ్ రెండుగా విభజించారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా దానికి సంబంధించిన బిల్లును కూడా ఈ రోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదం పొందే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికీ ఒక ప్రణాళికను సిద్ధం చేసి దానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.